రివ్యూ ఆఫ్ 'కొత్తలోక'. చాలామంది అంటున్నారు సినిమా బాగుంది, బాగుంది అంటున్నారు. బట్ నేను సినిమా చూడలేదు. లేట్ అయింది. నచ్చలేదు, నచ్చలేదు, నచ్చలేదు అనుకోని థియేటర్ దాకే వెళ్ళాను. సినిమా నచ్చేలా చేశారు కదరా బాబు! సరే, సినిమా నాకు నచ్చింది. ఎందుకు నచ్చిందో చెప్పే ముందు ఎవరైనా కొత్తగా నా ఛానల్‌కి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు కొట్టే ప్రతి లైక్ కూడా నా ఛానల్‌కి ఒక బూస్టప్ లాంటిది. సరే, రివ్యూలోకి వెళ్ళే ముందు మీకు తెలుసు కదా! ఈ సినిమా గురించి ఆల్రెడీ చాలామంది రివ్యూస్ అన్నీ చేశారు. ఇప్పుడు నా రివ్యూ ఏంటంటే, సినిమా నచ్చింది. ఫస్ట్ 30 మినిట్స్ సినిమా నాకేం అర్థం కాలేదు. ఏట్రా ఏ క్యారెక్టర్ వస్తుంది? ఎందుకొస్తుంది? డైరెక్టర్ ఎందుకు తీశారు అని అనిపించింది. అంటే క్యారెక్టర్స్‌ని ఇంట్రడ్యూస్ చేయడానికి చాలా టైం పట్టింది. చాలా టైం తీసుకున్నారు. సినిమాలోనే ఒక 30 నిమిషాల వరకు సినిమా అర్థం కాదు. తర్వాత సినిమా చెప్పాడు డైరెక్టరు. డైరెక్టర్ ముందుగానే 'కేజీఎఫ్', 'కాంతార' లాంటి సినిమాలను దృష్టిలో పెట్టుకొని అలాంటి కాన్సెప్ట్‌నే ఈ సినిమాలో కూడా యూజ్ చేసుకుందాం అనుకున్నారు. బట్ అలాంటి కథలకు ఆ సినిమాలకు తగ్గట్టు అన్నట్టు. సో, ఇప్పుడు 'కాంతార', 'కేజీఎఫ్', 'అవెంజర్స్' అంటే హాలీవుడ్ మూవీస్ ఉంటాయి కదా! ఒక సూపర్ హీరోకి శక్తులు ఎలా వచ్చాయి అన్నది అట్లా ఆ టైప్ ఆఫ్ కాన్సెప్ట్స్‌ని ఈ సినిమాలోని యూజ్ చేశారు. కథ ఏంటంటే, మనం చిన్నప్పుడు కథల పుస్తకాల్లో చదువుతున్నప్పుడు యక్షిని అంటారు కదా! అంటే బ్లడ్‌ని తాగేసి దెయ్యంలా మారిపోతుంది. అలాగే బతుకుతుంది అని. అలాంటి పాత్రలు నిజంగా మన జీవితంలోకి వచ్చినప్పుడు, యక్షిణీలు ఇంకా బతికి ఉంటే, నిజ జీవితంలోకి వస్తే, ఇంకా ఎవరైనా బతికుంటే ఎందుకలా బతికున్నారు? ఒకవేళ వస్తే ఏం చేస్తారు? అన్నదే స్టోరీ. సో, స్టోరీ నేను పూర్తిగా రివీల్ చేయలేదు. ఇందులోని కూడా చాలా లింకులుంటాయి. ఎందుకు యక్షిని కింద మారింది? ఎందుకు హీరోయిన్ ఇలా ఉన్నాది? హీరో ఎవరు? ఇలాంటివన్నీ కూడా రివీల్ చేయలేదు. ఎందుకంటే ఇదే మెయిన్ ఈ కథకి. అండ్ 'కొత్త లోకా'లోని డైరెక్టర్ చాలా తెలివిగా 'కాంతారా'ని, అలాగే 'కేజీఎఫ్‌ని' హాలీవుడ్ మూవీస్‌ని చూసుకొని సేమ్ ఈ మూడిటిని మిక్స్ చేసి ఒక కథను రెడీ చేసుకున్నట్టు ఉన్నారో అనిపించింది. అంటే ఇలాంటి కథలకు అలాంటివి మాత్రమే ట్రిక్స్ అనేవి ఫాలో అవుతూ ఉంటారు కదా! ఆ సినిమాల నుండి చూసిన కొన్ని ఎఫెక్ట్స్‌ని గాని, లేదంటే కొన్ని సీన్స్‌ని గాని సేమ్ ఈ సినిమాలో కూడా అలాంటిదే ట్రై చేశారు. అది సక్సెస్ అయింది. నాకు ఫస్ట్ నుండి ఈ సినిమా నచ్చింది, నచ్చదు అని పక్కన పెడితే ఎందుకురా అని అనుకున్నాను. కానీ థియేటర్‌లోకెళ్ళిన తర్వాత ఎక్స్‌పీరియన్స్ మాత్రం చాలా కొత్తగా ఉన్నాది. అండ్ సినిమా కంటెంట్ కూడా చాలా కొత్తగా ఉన్నాది. ఇంకోటేంటంటే ఈ సినిమాకి 'దుల్కర్ సల్మాన్' గారు ప్రొడ్యూసర్ అంట. నాకు స్క్రీన్ మీద అతని పేరు చూసినప్పుడు అర్థమైంది. ఓహో! ఇతను కూడా 'నాని'లాగే ఒక మంచి మంచి కంటెంట్ ఉన్న సినిమాల్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు అని అనిపించింది. ఇంకా 'ప్రేమలో' హీరో యాక్టింగ్ గురించి చెప్పక్కర్లేదు. ఈ సినిమాలోను కూడా యాక్టింగ్ బానే ఉన్నది. ఈ సినిమాకి మాత్రం ఏవైనా ప్లస్ పాయింట్ ఎక్కువగా ఉన్నాది అంటే 'కళ్యాణి ప్రియదర్శన్' యాక్టింగు మామూలుగా ఉండదు. మనకే కొన్ని సార్లు భయమేస్తది. అలాగా నటించిందని చెప్పాలి. సో, ఇంకా రిమైనింగ్ యాక్టర్స్ వాళ్ళకిచ్చిన రోల్స్‌లోని వాళ్ళు బానే ప్లే చేశారు. అండ్ సినిమాని బాగా ఎండ్ చేశారు అనిపించింది. సేమ్ 'కేజీఎఫ్' కూడా గుర్తొస్తుంది. ఎందుకు పదే పదే వీడు 'కేజీఎఫ్' చెప్తున్నాడు అని మీరు అనుకోవచ్చు. మీరు కూడా అనుకుంటారు సినిమా చూస్తే. నీకు కూడా కొన్ని కొన్ని దగ్గరలా 'కేజీఎఫ్' లాంటి అంటే లాస్ట్ సీన్ మాత్రం 'కేజీఎఫ్' లాంటి ఏమవుతుంది అన్న క్యూరియాసిటీని వదిలిపెట్టేసి అసలు ఎవరు, ఏంటి, తన బ్యాక్ స్టోరీ ఏంటి అనేది చూపించకుండా 'లోక' చాప్టర్ 2లోని చూపెడతారు. సారీ, 'లోక' అన్నది మలయాళం టైటిల్ అనమాట. ఒరిజినల్ టైటిలు. తెలుగులోని 'కొత్త లోక' అని టైటిల్ మార్చి తెలుగులోని రిలీజ్ చేశారు. ఇదంతా పక్కన పెడితే సినిమా నాకు నచ్చింది. ఓవరాల్‌గా రివ్యూ చెప్పాలంటే ఫస్ట్ 30 మినిట్స్ సినిమా ఎవ్వరికీ అర్థం కాదు. తర్వాత సినిమా చాలా బాగుంది. సెకండ్ హాఫ్ కూడా బాగుంది. బీజీఎం బాగుంది. అండ్ కళ్యాణి ప్రియదర్శిని యాక్టింగ్ కూడా బాగుంది. రిమైనింగ్ యాక్టర్స్ బాగున్నారు. కానీ ఒక్క నెగెటివ్ ఏదైనా ఉన్నదంటే ఎక్కువ నైట్ షూట్ ఎక్కువ జరిగినట్టు ఉన్నది. బట్ కొంచెం పర్వాలేదు. ఎనీవే సినిమా నాకు నచ్చింది. ఈ సినిమాకి నేను 5కి 4.5 ఇస్తున్నాను. మీరు కనుక ఇంట్రెస్టింగ్‌గా కొత్త కథ, కొత్త కంటెంట్ ఉన్న స్టోరీస్‌ని ఇష్టపడేవారికి, లేదంటే సూపర్ హీరోస్ లాంటి మోరల్ ఉన్న స్టోరీస్ ఇష్టపడేవారికి ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది. ఎందుకంటే ఇలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తాయని నేను చెప్తున్నాను. ఎందుకంటే అరుదుగా కాదు, డైరెక్టర్ చాలా తెలివిగా 3 సినిమాల్ని తన దృష్టిలో పెట్టుకొని, మైండ్‌లో పెట్టుకొని ఒక స్టోరీ రాసుకున్నాడు అనిపించింది.